ఇది కేవలం మీడియా వికాస్ పరిషత్ బ్రాంచ్ ఝాన్సీ లక్ష్మీబాయి పెద్దవాల్తెరలో ఈడెన్ స్పోర్ట్స్ స్పెషల్ స్కూల్లో ఉన్న ఆడపిల్లలకు 100 మంది పైగా శానిటరీ ప్యాడ్లు ఇచ్చారు. సంపూర్ణ ఫిజికలీ హ్యాండిక్యాప్ పిల్లలచే శానిటరీ పౌడర్లు చేయించబడింది. కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాంచ్ యొక్క ప్రెసిడెంట్ సత్యశ్రీ శ్రీదేవి మరియు సుజాత రెడ్డి, అనిత, సంపూర్ణ ఆర్గనైజర్ డైరెక్టర్ రాజేశ్వరి గారు తదితరులు పాల్గొన్నారు. మార్చి 14ని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నారు. అందుకనే దేశాయ్ గారు ఏమన్నారు, మేము ఎలక్షన్ 4th phase లో పెడుతున్నామని ఇవాళ కోర్టులో ఆర్డర్ ఇచ్చారు. కౌంటింగ్ వెంటనే చేయమని మరలా ఇవాళ ఆర్డర్ ఇచ్చారు. ఇవన్నీ సత్యాలు కదా. స్టీల్ ప్లాంట్ అమ్మడు ఎంత అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, ఎంత ఉంది, ఎవరైనా తెచ్చారా? చరిత్రలో 3 సంవత్సరాలు అయింది, చాలా మంది పిల్లేశారు. ఒకరైనా స్టీల్ ప్లాంట్ గురించి ఆర్డర్ తెచ్చారా? ఒకరైనా 77 సంవత్సరాల్లో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించారా? 2004, 9, 14, 19 phase 1లో జరిగాయి. ఇప్పుడు phase 4లో జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్ గమనించండి. నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే. పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజీలో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏపాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. ఏ మీ కులంలో పుట్టలేదనా నన్ను ఇలా చూస్తున్నారు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా, డే అండ్ నైట్ ఇస్తాడా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా ఓనర్లు ఎవరు, ఎలా సంపాదించారు డబ్బులు, పిల్లేసి మీ ఎంట పడతా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎలాగైతే పిల్లేసి నేను ఎంట పడుతున్నాను, ఎవరిని క్షమించను, దేవుడు క్షమించడు, నేను క్షమించను, ప్రజలు క్షమించను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని న్యాయం చేయండి. కనీసం అందరికి ఇచ్చినట్టు మాకు కూడా కవరేజ్ ఇవ్వండి, లేదా దేవుని ఉగ్రతకు పాల్పడండి. చరిత్రహీనులు కండి.